నమస్తేనండి. అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అసలు గాంధారి వాన అంటే ఏంటి, మహాభారతంలో గాంధారి వానకు సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. గాంధారి వాన అనేది చాలా అరుదుగా వినిపించే మాట. గాంధారి అంటే మహాభారతంలో ప్రముఖంగా వినిపించే పేరు. ఈ గాంధారి మాతకు గాంధారి వానకు సంబంధం ఉందా? గాంధారి వాన వెనుక ఈ గాంధారి అనే మాట ఎందుకు వచ్చింది అంటే, వానల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో తొలకరి వాన, జడివాన, జోరువాన, బట్టదడుపు వాన అని ఇలా చాలా రకాల పేర్లున్నాయి. అయితే వాటిలో గాంధారి వాన కూడా ఒకటి. గాంధారి వాన అనేది చాలా అరుదుగా వినిపించే మాట. అయితే చాలామందికి ఈ పదమే తెలియదు అంటే నమ్మే తీరాలి. అయితే గాంధారి అంటే మహాభారతంలో ప్రముఖంగా వినిపించే పేరు. గాంధారి ధృతరాష్ట్రుడి భార్య, పుట్టుగుడ్డి ధృతరాష్ట్రుని భార్య. ఈమె గాంధార దేశపు రాజకుమారి. మహాభారతంలో మరో ప్రముఖుడు దుర్యోధనుడు తల్లి అని చాలామందికి తెలిసిందే. కానీ గాంధారి దేవికి గాంధారి వానకు సంబంధం ఉందా? ఉంటే అటువంటిది ఎలాంటి సంబంధము? వాన అనేది ప్రకృతికి సంబంధించినది కనుక గాంధారి దేవి మహాభారతంలో ప్రముఖ స్త్రీ. వానకు గాంధారి వాన అనే పేరు ఎలా వచ్చింది? దీనికి గాంధారి మాతకు ఉన్న సంబంధం ఏమిటి అంటే, సంబంధం ఉందనే చెబుతారు సాహిత్య విశ్లేషకులు. ఈ గాంధారి వాన గురించి చెప్పాలి అంటే ముందు గాంధారి గురించి తెలియాలి. ఈ గాంధారి మహాభారతంలో హస్తినాపుర రాజు ధృతరాష్ట్రుని భార్య. ఈమె గాంధార దేశపు రాజకుమారి. కౌరవుల్లో జ్యేష్ఠుడు దుర్యోధనుని తల్లి. ఈమెకు 101 మంది సంతానానికి ఈమె తల్లి. 100 మంది కౌరవులతో పాటు ఏకైక పుత్రిక దుస్సలతో కలిపి మొత్తము 101 మందికి తల్లి. భర్త ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఆయన చూడని ఈ లోకాన్ని నేను కూడా చూడనని కళ్ళకు గంతలు కట్టుకున్న మహాపతివ్రతగా ఈ గాంధారి దేవి కీర్తించబడింది. అటువంటి గాంధారి దేవి పేరు ఓ రకంగా కురిసేవానకు ఎందుకు వచ్చింది అంటే, ఆసక్తికరమైన విశ్లేషణ ఒకటి ఉంది. అది గాంధారి వాన అంటే కంటికి పక్కనున్న వస్తువు కూడా కనిపించనంతగా ఒక తెరలాగా జోరుగా కురిసే వాననే గాంధారి వాన అంటారు. అలా కురిస్తే అది నిరుపయోగంగా ఉంటే అప్పుడు అలాంటి వానను గాంధారి వాన అంటారు. అలాగే అవసరం లేనప్పుడు కురిసే పెద్ద వానను, ఎంత వర్షం కురిసినా కూడా ఉపయోగం లేకుండా పోయే వానను కూడా గాంధారి వాన అంటారు. అలా గాంధారి వానకు అవినాభావ విశ్లేషణ ఉంది. అంత పెద్ద వాన కురిసినా కూడా ఉపయోగం లేకుండా పోయిన వాననే గాంధారి వాన అంటారు. అలాగే అవసరం లేనప్పుడు, అదను లేనప్పుడు అంటే ముఖ్యంగా వ్యవసాయానికి అవసరం లేనప్పుడు కురిసే పెద్ద వాననే గాంధారి వాన అంటారు. అంటే మరో మాటలో చెప్పాలి అంటే అడవిగాచిన వెన్నెల లాంటిది అని కూడా అనుకోవచ్చు. మరి కన్ను కనిపించనంతగా కురిసే వానని ధృతరాష్ట్ర వాన అనవచ్చు కదా, గాంధారి వాన అని మాత్రమే ఎందుకంటున్నారు అనే అనుమానం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయితే ధృతరాష్ట్రుడికి పుట్టుకతో కళ్ళు లేవు. కానీ గాంధారి తన భర్తకు కళ్ళు లేవని తెలిసిన మరుక్షణం నుంచే తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది. తనకు పుట్టిన బిడ్డల్ని కూడా చేతితో తడిమి చూసుకునేదే తప్ప కంటితో చూడలేదు. గాంధారి మహారాణికి ఎంతమంది పరిచారికలు ఉన్నా తన బిడ్డల బాగోగులు తానే స్వయంగా చూసుకునేది. వారికి స్వయంగా అన్నం తినిపించేది. వారిపై అవ్యాజమైన ప్రేమను మాత్రమే చూపించేది. మరియు వారి బాగోగులు పట్టించుకోకుండా, అంటూ మంచి చెడులు చెప్పకుండా కేవలం వారిపై అవ్యాజమైన ప్రేమను మాత్రమే చూపించింది. అంటే గుడ్డి ప్రేమ అన్నట్లుగా. ఏ తల్లికైనా బిడ్డలపై ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ మంచి చెడులు చెప్పేలాగా మరియు తెలియజేసేలాగా ఉండాలి. కానీ గాంధారి తన బిడ్డలను అలా పెంచలేదని, అందుకే వారు రాజ్యాకాంక్షతో కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యారని, దాంతో ఎంతో నష్టం జరిగిందని అంటారు. కాబట్టి గాంధారి తన బిడ్డల్ని పెంపకం వల్లనే గాంధారి వాన కూడా మన పంటతో సంబంధం లేకుండా కురియడం వల్ల పంటలు నష్టపోయామని గాంధారి పిల్లల్లాగే
పంటలు కూడా చెడిపోతాయని అర్థమట. అందువల్ల అలాంటి నిరుపయోగమైన వర్షాన్ని కూడా గాంధారి వాన అంటారు. ఈ గాంధారి వాన అనేది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. మహాభారతంలో కుంతి, ద్రౌపదికి ఉన్నంత ప్రాముఖ్యత ఈ గాంధారికి ఇవ్వలేదనే చెప్పాలి. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కాబట్టి తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకుని భర్త అడుగుజాడల్లో నడిచిన పతివ్రత. గాంధారి ప్రసక్తి తొలిసారిగా ఆదిపర్వంలోని పంచమాశ్వాసంలో కనిపిస్తుంది. గాంధార రాజు సుబలుడు పెద్ద కుమార్తె శకునికి సోదరే ఈ గాంధారి. లావణ్యవతి అయినటువంటి గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయాలని భీష్ముడు భావించాడు. ఈ విషయం గురించి విదురుడితో చర్చించాడు. అంతేకాదు గాంధారికి 100 మంది కుమారులు జన్మిస్తారని శివుడు వరం ప్రసాదించాడు కూడా. అలా కురువంశాన్ని నిలబెట్టడము తన కనీస కర్తవ్యం కాబట్టి సుబలుడికి వర్తమానం పంపాడు. ఈ వివాహానికి సుబలుడు అంగీకరించిన బంధువులు మాత్రము అభ్యంతరం తెలిపారు. తండ్రి మాటిచ్చాడు కాబట్టి ధృతరాష్ట్రుని భర్తగా అంగీకరించి ఆయనతో పాటు కళ్ళకు గంతలు కట్టుకుంది. అనంతరము 100 కుమారులకు జన్మనివ్వడం తెలిసిందే. అలా సామ్రాజ్యం కోసము కురుపాండవుల మధ్య మొదలైన విభేదాలు చివరకు మహాభారత సంగ్రామానికి దారితీశాయి. ఇది మహాభారత యుద్ధము ఆఖరి దశలో జరిగిన ఓ సంఘటన. అలా కౌరవ సైన్యంలో అతిరథ మహారథులందరూ కూడా మరణించారు. దుర్యోధనుని కూడా భీముడు సంహరించాడు. ఈ సమయంలోనూ తన పాతివ్రత్యానికి భంగం కలగకుండా వ్యాసుడిచ్చిన దివ్య దృష్టితో రంగస్థలిని చూసిన గాంధారి తన దుఃఖాన్ని శ్రీకృష్ణుడితో చెప్పుకొని విలపిస్తుంది. అనంతరము దుర్యోధనుని కళేబరం చూసి మూర్ఛపోయినటువంటి ఆమె కాసేపటికి తేరుకొని యుద్ధానికి ముందు జరిగిన విషయాన్ని కృష్ణుడికి వివరించింది. యుద్ధానికి బయలుదేరిన దుర్యోధనుడు తన దగ్గరికి దీవించమని అడిగితే ధర్మం ఎటు ఉంటే అంటే విజయం అని చెప్పింది. గాంధారి మాటకు తిరుగులేదు కాబట్టి నీకే విజయం సిద్ధిస్తుంది అని దీవించి ఉంటే ఏమయ్యోదో తెలియదు. పొంగి పొర్లుతూ ఉన్నటువంటి దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆనాడు దుర్యోధనుడితో చెప్పిన మాటలను గుర్తుకు చేసుకుంది. అంతేకాదు నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి, అయినా కూడా ఆ పని చేయలేదు కాబట్టి నిన్ను శపిస్తున్నాను వాసుదేవ అని నీతో సహా యాదవ కులమంతా కూడా దిక్కులేని చావు చస్తారని చెప్పించింది. కురుక్షేత్ర సంగ్రామం అనంతరము ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర, నారద మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనార్థము ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారకా యువకులకు చిలిపి ఊహ తట్టింది. అప్పుడు ఆ యువకులలో ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుపోయి ఈ చిన్నదానికి ఆడబిడ్డ పుడతాడో మగబిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్య దృష్టితో మొత్తం కనుక్కొని ఆగ్రహంతో ఆడబిడ్డ కాదు మగబిడ్డ కాదు ఒక ముసలము అంటే రోకలి పుడుతుంది అని మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు. అలా ఈ విషయము శ్రీకృష్ణునికి తెలిసింది కాబట్టి విధిరాతను ఎవరూ తప్పించలేరు కదా, యాదవ వంశానికి కాలం చెల్లింది అని అనుకున్నాడు. మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీకృష్ణుని వద్దకు తీసుకుపోయారు. అప్పుడు శ్రీకృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధంలాగా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రంలో కలపమని ఆ యువకులకు చెప్పాడు. అప్పుడు వారు దానిని పిండి చేసి సముద్రంలో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రంలోనికి విసిరిపేశారు. అప్పుడు పిండి చేసిన ముసలము మనల్ని ఎలా నాశనం చేసింది అలా చేస్తుంది లెమ్మని సంతోషంగా ఇళ్లకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా, మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది. అప్పుడు సముద్రంలో కలిసిన రోకలి పిండి అగ్ని వలె కాచుకొని ఉంటుంది. అలా శ్రీకృష్ణునికి ఇవన్నీ కూడా తెలిసినా కూడా విధిరాతను తప్పించే శక్తి లేక మిన్నకుండిపోయాడు. ద్వారకా నగరంలో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎప్పుడూ లేని విధంగా యాదవులు సజ్జనులను బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతూ ఉన్నారు. అలా యాదవ వంశం నాశనము దగ్గరలోనే ఉందని
శ్రీకృష్ణునికి అర్థమైంది. తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని శ్రీకృష్ణుడు యాదవులందరినీ కూడా పరిచాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరికీ బయలుదేరమని చెప్పాడు. అప్పుడు అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు ఒక్కడే యాదవులతో పాటు వెళ్ళాడు. అలా వెళ్లే ముందు తండ్రి అయినటువంటి వసుదేవునితో ఇలా అన్నాడు. తండ్రి, కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముచ్చెత్తనున్నది. అర్జునుడు వస్తాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తాడు. అతను వేరు, నేను వేరు కాదు. కాబట్టి అందరూ అతని ఆజ్ఞను పాటించండి. ఈ సముద్ర తీరానికి వెళ్లిన యాదవులు సుష్టుగా భోజనం చేసి శ్రీకృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు. అయితే అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోదిని చంపేశాడు. అది మొదలు అందరూ కూడా ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉన్నారు. మిగిలిన దారుకుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యంలో ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా ద్వారకకు తీసుకురమ్మని దారకుడిని పంపించాడు. బబ్రుడిని ద్వారకలోని స్త్రీలను మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్ధం చేయమని పంపాడు. కానీ మార్గమధ్యంలో ఒక ఆటవికుడు అతన్ని అదే రోకలి తుంగతో సంహరించాడు. దారకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితిలో చూసి పాండవులు చలించిపోయారు. అప్పుడు దారకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణులు అరణ్యంలో ఉన్నారని అర్జునుడు ద్వారకకు తీసుకువెళ్ళారని చెప్పాడు. అది విని పాండవులు ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా బాధపడ్డాడు. అప్పుడు అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు. అక్కడ అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశమైనటువంటి మహాసర్పరూపం ధరించి సముద్రంలో కలిసిపోయాడు. తన అన్నలేని లోకంలో ఉండటము వృధా అని తలచి తను చేయవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు శ్రీకృష్ణుడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దూర్వాస మహాముని శాపం ఇవ్వడము గుర్తుకు వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక మహావృక్షం నీడన మేనువాల్చి అక్కడకు వస్తున్నటువంటి ఒక బోయవానికి తన పాదం లేడిపిల్లలాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి శ్రీకృష్ణుని పాదానికి బాణం వదిలాడు. ఆ తర్వాత వచ్చి చూసి దేవదేవుడైనటువంటి వాసుదేవునిక నేను బాణం వేసింది అని రోధించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు అతనిని చూసి ఓదార్చి ఇలా అన్నాడు. త్రేతాయుగాన వాలివైన నిన్ను చెట్టుచాటు నుంచి చంపిన ఫలితము ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాను. కర్మఫలమును భగవంతుడైనా కూడా అనుభవించవలసినదే. నీవు నిమిత్త మాత్రుడవు అని శ్రీకృష్ణుడు తన శరీరమును త్యజించాడు. ద్వారకకు చేరుకున్నటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీకృష్ణుడి ప్రియసకుడైన అర్జునుడిని చూడగానే శ్రీకృష్ణుని భార్యలు పలు విధాలుగా రోధించారు. వసుదేవుడు శ్రీకృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిష్టలో శరీరం వదిలాడు. వసుదేవుని మరణ వార్త శ్రీకృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అయితే అరణ్యంలో శ్రీకృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ల పర్యంతమయ్యాడు. మృతదేహానికి చేయవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. అలా సిద్ధంగా ఉన్న వారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణము అప్పటి వరకు కాచుకుని ఉన్న సముద్రము ద్వారకను ముంచెత్తింది. ఇప్పుడు సముద్రంలో బయటపడిన ద్వారక అదేనని అధికుల విశ్వాసము. కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.